హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ కర్జికాయలండి. లోపల పెట్టే పూర్ణం బట్టి కర్జికాయల టేస్ట్ మారుతుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, తినే కొద్దీ తినాలనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉంటాయండి. ముందుగా 1/2 కేజీ మైదా తీసేసుకున్నానండి. మైదాను చల్లించుకుందామండి. ఏదన్నా నల్లకలు ఉంటే వచ్చేస్తుంది. ఇలా జల్లించుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కు తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. వేసుకొని పిండి మొత్తం బాగా ఇలా కలిపేసుకోండి. అప్పుడు సాల్ట్ పిండి మొత్తము కలుస్తుందండి. ఇందులోకి నెయ్యి అయినా లేదంటే ఆయిల్ అయినా వేయచ్చండి. నేను ఇక్కడైతే ఆయిల్ వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ పిండి అంతా కలిసేడుగా ఇలా ఒకసారి కలిపేసుకోండి. తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండి ముద్దను చపాతీ పిండి కంటే కొంచెము గట్టిగానే కలిపేసుకోండి. అప్పుడు కర్జికాయలు క్రిస్పీగా వస్తాయండి. మరీ సాఫ్ట్గా పిండిని కలపొద్దండి. మనము పిండిని ఎంత బాగా కలుపుతామో అంత క్రిస్పీగా లేయర్స్గా కర్జికాయలు వస్తాయండి. ఇక్కడ నేను మా ఫ్రెండ్ ఇద్దరు కలిసి కర్జికాయలు చేస్తున్నామండి. తర్వాత గిన్నె మూత పెట్టేసి నాననిద్దామండి. ఇప్పుడు పూర్ణం రెడీ చేసుకుందాము. 1 కప్పు బాదం పప్పు తీసేసుకొని ఇలా పౌడర్ చేసుకోండి. 1 కప్పు వేయించిన శనగపప్పు, 1/2 కప్పు షుగర్ కూడా వేసుకొని 10 యాలకులు కూడా వేసి మిక్సీలో ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత 1 కొబ్బరికాయ తీసేసుకొని ఇలా తురిమేసి పెట్టేసుకున్నానండి. 2 చిన్న సైజు బెల్లం ముద్దలండి. 1/4 కేజీ వరకు ఉంటాయి. ఇలా గ్రేటర్ తీసేసుకొని సన్నగా తురిమేసుకోండి. తర్వాత 1/4 కేజీ బొంబాయి రవ్వ తీసేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకొని అందులో నెయ్యి వేసేసుకోండి. తర్వాత మనము ఇందులో బొంబాయి రవ్వ వేసేసుకొని మాడిపోకుండా కలుపుతూ నెయ్యిలో రవ్వను బాగా ఫ్రై చేయండి. వేయించేటప్పుడే మంచి అరోమా వస్తుందండి. అంతవరకు ఫ్రై చేయండి. తర్వాత మనం ముందే తురుము పెట్టుకున్న కొబ్బరి కూడా వేసుకొని ఫ్రై చేసుకుందామండి. కొబ్బరి, బొంబాయి రవ్వ నెయ్యిలో ఫ్రై చేసామంటే బాగుంటుందండి ఆ ఫ్లేవరు. తర్వాత బాదం పప్పు పొడి కూడా వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టుకున్న శనగపప్పు పౌడర్ కూడా ఇందులో వేసుకొని కలిపేసుకోండి. ఇలా కలుపుకున్నారంటే పిండి అంతా మొత్తం కలిసిపోతుందండి, బాగుంటుంది. తర్వాత దీన్ని స్టవ్ ఆపేసి కిందకు దించేసుకుందామండి. ఇప్పుడు మనం ముందే తురుము పెట్టుకున్న బెల్లం కూడా ఇందులో వేసుకొని కలిపేసుకోండి. ఇలా వేడి మీదనే వేసారంటే బెల్లం కూడా అంతా కలిసిపోతుందండి. ఇప్పుడు ఈ పూర్ణంను వేరే గిన్నెలో వేసుకొని చేత్తో కలిపేసుకుందామండి. మీరు తీపి తినేదాన్ని బట్టి వేసుకోండి. నేను ఇక్కడ 1/4 కేజీ వరకు బెల్లం వేసానండి. తర్వాత షుగర్ కూడా కొద్దిగా వేసానండి. ఒక గిన్నెలోకి మైదా కొంచెం వేసుకొని వాటర్ వేసుకొని కొంచెము పేస్ట్ లాగా కలిపేసుకోండి. ఇదేమంటే కర్జికాయలు అంచులు విడిపోకుండా అతికించడానికి గమ్లాగా యూజ్ చేయొచ్చండి. తర్వాత మనము డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాము. ఆయిల్ పెట్టేసి ఆయిల్ కాగేలోపు మనం కర్జికాయలు ప్రిపేర్ చేసుకుందామండి. పిండి ముందే కలిపి పెట్టేసాం కాబట్టి చూడండి పిండి సాఫ్ట్గా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి మళ్ళా పిండిని బాగా ఇలా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత చిన్న పిండి ముద్ద తీసుకొని మిగిలిన పిండినంతా ఒక గిన్నెలో పెట్టేసి మూత పెట్టేసేయండి. అప్పుడు పిండి ఆరిపోకుండా ఉంటుందండి. ఇలా పిండిని తీసుకొని పొడి పిండి చల్లుకుంటూ చపాతీలాగా చేసుకోండి. మరీ పల్చగా చేయొద్దండి, అలా అని మరీ మందం చేయొద్దండి. మీడియం సైజ్ చపాతీలాగా ఒత్తేసుకోండి. తర్వాత ఏదో ఒక గిన్నె తీసుకొని ఇలా చిన్న చపాతీలుగా కట్ చేసుకోండి. తర్వాత చుట్టూ ఉన్న పిండి మొత్తం తీసేసేయండి. తీసేసి ఈ చపాతీలను మాత్రం పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనము కర్జికాయల మోల్డ్స్ తీసేసుకొని ఈ చిన్న చపాతీలు అందులో వేసుకొని కర్జికాయని ప్రిపేర్ చేసుకుందామండి.
ఇలా ఈ చపాతీని కజ్జికాయ మోల్డ్లో పెట్టేసి ఇందులోకి పూర్ణమును ఒక స్పూన్ తీసేసుకొని వేసేసుకోండి. అంచులు చివరకు వెళ్ళకుండా ఇలా లోపలికే పెట్టేసుకొని అంచుల చుట్టూ మనం ముందే ప్రిపేర్ చేసుకున్న మైదా పిండి పేస్ట్ ఉంది కదండి, అది ఇలా పూసేయండి. అప్పుడు రెండు అంచులు బాగా అతుక్కుంటాయండి. అప్పుడు పూర్ణం బయట రాకుండా నూనె పాడవకుండా ఉంటుందండి. ఇలా చేసిన తర్వాత ప్రెస్ చేసేసి ఎక్స్ట్రాగా వచ్చిన పిండిని మొత్తం తీసేసేయండి. తీసేసి ఇలా రెడీ చేసిన కజ్జికాయలన్నిటిని తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇలా మనం రెడీ చేసిన కజ్జికాయ తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందామండి. ఇలా మొత్తం కజ్జికాయలన్నీ ఇలానే రెడీ చేసుకోవాలండి. ఇంకోసారి చూపిస్తాను చూడండి. ఇలా మనం చేసుకున్న చిన్న చపాతీని పెట్టేసుకొని లోపల పూర్ణం పెట్టేసుకోవాలండి. పూర్ణం పెట్టేసిన తర్వాత అంచులు చివర అవి రెండు అతుక్కోవడానికి మనము మైదా పేస్ట్ రెడీ చేసాం కదండి, దాన్ని అప్లై చేసేసేయండి. తర్వాత మోల్డ్ను గట్టిగా ప్రెస్ చేసి ఎక్స్ట్రాగా వచ్చిన పిండి మొత్తం తీసేసేయండి. అంతేనండి కజ్జికాయ చేయడం. ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందామండి. ఇవన్నీ రెడీ చేసే లోపలే ఆయిల్ బాగా కాగిపోయి ఉంటుందండి. చూడండి, ఇలా రెడీ చేసుకున్న తర్వాత వేడి నూనెలోకి ఇలా వేసేసుకొని అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకోవాలండి. కజ్జికాయలు వేసిన తర్వాత అలానే వదలకూడదండి. చూడండి, ఇటువైపు అటువైపు తిప్పుతూ ఉండాలి. అలా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోండి. అలానే వదిలేసారంటే పూర్ణమంతా ఒకే సైడ్ వచ్చేసి కజ్జికాయ ఒక సైడే కాలుతుందండి, ఇంకో సైడు టర్న్ అవ్వదు. తిప్పుకుంటూ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. తర్వాత ఇంకో వాయ కజ్జికాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందామండి. మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా టచ్ చేయండి. అప్పుడు వీడియోస్ పెట్టినప్పుడల్లా నోటిఫికేషన్ వస్తుందండి. మీరు కజ్జికాయలు ట్రై చేయండి. ఎలా వచ్చింది మీ ఫీడ్బ్యాక్ను నాకు షేర్ చేయండి. మళ్ళీ ఒక మంచి రెసిపీతో కలుద్దామండి. టేక్ కేర్. బాయ్ బాయ్.